నితిన్ కుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్, నాకు ఈ క్వశ్చన్ అంటే నేను చాలా సార్లు చాలా మందిని అడిగా, కానీ మీతో నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్ ఈ క్వశ్చన్. ఎందుకంటే సార్ మీరు కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో మీకు ఆ కాంగ్రెస్ పార్టీలో అన్ని కూడా కొంచెం బాగా తెలుసు. ఉండవల్లి అవును. అరుణ్ కుమార్ గారు సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీర విధేయుడు అని చెప్పొచ్చాము. సో ఆయన ఎస్. రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కానీ, ఆయన ఈ రోజు ఈ స్థాయిలో ఉంటాను కానీ కారణం మెయిన్ రాజశేఖర రెడ్డి గారు. అవును. కాకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తర్వాత ఏం చేశారంటే సార్, 2014 తర్వాత నేను రాజకీయాల్లో లేను, నేను ఒక పెద్ద మనిషిగా ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటి అన్నది నేను చెప్తాను అని చెప్తా ఉన్నాడు అనమాట. అది 2014 నుంచి 2019 దాకా ఆయన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా రకరకాల స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ అవును. 2019 తర్వాత అసలు ఎక్కడా కనపట్లేదు సార్. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ముందు ప్రత్యక్షం అయిపోతాడు అనమాట. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేదని చెప్పి బల్లగుద్ది వాదించిన మొదటి వ్యక్తి ఉండవల్లి గారు. ఆయన ఆ రోజు అవును. చెప్పేది ఏంటంటే, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతాడు? జగన్మోహన్ రెడ్డి ముద్దాయి అయితే, జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతాడు? సిబిఐ ఎంక్వైరీ అడిగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటాడు. మరి ఉమ్. ఈ రోజు మనకి అందరికీ తెలుసు, సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయడం అనేది రాజకీయ నాయకులకి సర్వసాధారణంగా చేసేది. సో అడిగారు కాబట్టి ఇంక అందులో సంబంధం లేదా? అలాగే ఉండవల్లి గారు అప్పుడు పోలవరం బాగా స్పీడ్గా కడుతున్నప్పుడు చంద్రబాబు గారు పోలవరం వల్ల మునిగిపోతుంది, మా రాజమండ్రి మునిగిపోతుంది అని చెప్పి రచ్చ చేశారు. ఈ రోజు పోలవరం కట్టపోతే అసలు ఎక్కడా మాట్లాడలే. అలాగే ఆ రోజు అప్పుడు బీర్ బాటిల్స్, ఆల్కహాల్ రేట్లు పెరిగిపోయిందని రచ్చ చేశారు. దానికి ఇప్పుడు 4 వంతులు పెరిగిపోతే ఏం మాట్లాడలే. ఈ మాకు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో సార్ ఇలాంటి వాళ్ళ వల్ల మేధావి అనే ముసుగులో చాలా దెబ్బతీస్తున్నారు రాష్ట్రాన్ని. సో మీరు అంటే ఉండవల్లి గారితో ఉన్న మీకు అనుబంధాన్ని కానీ, అసలు ఆయన రాజకీయాన్ని కానీ, ఆయన ప్రవర్తన కానీ మీరు ఎలా చూస్తారు సార్? రోల్ గారితో నాకు పరిచయం లేదండి. జస్ట్ ఏంటంటే మామూలుగా పార్టీలో ఉండేటప్పుడు ఆయనతో తప్ప మాకు ఆయనతో పరిచయం లేదు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆయన రాజశేఖర రెడ్డి గారి మనిషి, ఓకే. కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు. రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్, రాజశేఖర రెడ్డి గారి ప్రాణం, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ. కేవీపీ రామచంద్రరావు గారు అంటారు, కేవీపీ రామచంద్రరావు గారు కాదు, ఆయన ఆత్మ ఉమ్. యాక్చువల్ గా. ఉమ్. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర్ గారి పాదయాత్ర కానీ, అన్ని ఫాలోఅప్ కానీ, మొత్తం టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్లడం కానీ, దగ్గరుండి ఫాలోఅప్ చేయడం కానీ, కీలక పాత్ర పోషించడం కానీ అన్ని ఆయనే చేశారు. ఒకటి, ఆయన ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన తర్వాత ఎప్పుడైతే పార్లమెంట్ లో ఎంపీ అయిపోయిన తర్వాత, ఇక ఆయన రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక రాజకీయంగా ఆయన ఏమనుకున్నారంటే, ఫాలోవర్ అని జగన్మోహన్ రెడ్డి అని సపోర్టెడ్. కాకపోతే ఏంటంటే సపోర్ట్ అని డైరెక్ట్ గా చెప్పకుండా, నేను మేధావిని, నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా తెలివైన పరుడిని అని చెప్తూ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిగా సపోర్ట్ చేస్తాడు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే ఉంటాయి. అంటే ఎందుకు అంటున్నాను ఆ మాట అంటే, 2014 తర్వాత గవర్నమెంట్ వచ్చింది టీడీపీ. టీడీపీ వచ్చిన తర్వాత ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని ఏదో మాట అనేవాడు. అంటూ పోలవరం స్టార్ట్ అయింది. పోలవరం పాపం నిజంగా అనొద్దు కానీ, కష్టాలున్నా నష్టాలున్నా ఏ బాధ, 5 సంవత్సరాలు మ్యాక్సిమం నవయోగాలు పట్టుకోను, లేకపోతే ఇంకొకరు పట్టుకోను, మళ్ళీ రాయపాటి సాంబశివరావు గారి వాళ్ళది ఉంది కదా, వాళ్ళ కంపెనీ పట్టుకొని, ఏదో కంపెనీలు పట్టుకొని మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోయినా ఏవైపోయినా 90% ఆల్రెడీ పూర్తి చేసి, ఏదో సినిమా నీరిద్దాము, మొత్తం పోలవరం పూర్తి చేద్దాం ఒక 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 యజ్ఞంలో పరిగెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ప్రతిసారి ఆయన ఏదో రాయి వేస్తూనే ఉంటాడు. ఇది మునిగిపోద్ది, అది మునిగిపోద్ది, ఇది కట్టడం కరెక్ట్ గా లేదు, ఇది కట్టడం కరెక్ట్ గా లేదు, ఇదిగో ఇది కట్టకుండా ఇది చెప్పారు, అది చేశారు, ఇది చేశారు అనుకుంటూ వచ్చేవాడు. మరి ఇప్పుడు నేనేమంటున్నానంటే, అరుణ్ కుమార్ గారికి మరి ఇప్పుడు కనబట్ల 5 సంవత్సరాల నుంచి పోలవరంలో ఒక రాయి వేయలేదు, ఒక గేట్ వేయలేదు. వస్తున్నారు, చూస్తున్నారు, అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చేవారు, అయిపోయింది. తర్వాత ఇప్పుడు సంబరాల రాంబాబు గారు వస్తున్నారు, సంబరాల రాంబాబు గారు కూడా వస్తున్నారు, చూస్తున్నారు, అప్పుడప్పుడు ఏమైనా ఉంటే వెళ్ళిపోతున్నారు. మరి ఇప్పుడు మీ నోరు ఏమైంది? ఇప్పుడు మీరు ఏం మాట్లాడకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. మరి పోలవరం కోసం మాట్లాడలేనప్పుడు మీరు మేధావి అనకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోవర్ అని అంటారు. కనుక మీరు మేధావి కాదు, మేధావి అని చెప్పుకోవడం ముసుగులో మాత్రం మీరు ఉండొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోవర్ నేను, జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేసినా కూడా నేను సమర్థించుకుంటూ వస్తాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ వివేకానంద రెడ్డి గారిది ఓకే మర్డర్ జరిగింది. ఆ మర్డర్ని ఈ రోజు దాకా ఎవరు చంపారో ఎందుకు మీరు ప్రశ్నించలేకపోయారు? ఎవరు చంపారు, ఇదిగో పలానా వాళ్ళు ప్రశ్నించండి, ఎవరు చంపారో చెప్పండి, ఎందుకు మీ పోలీసులు చేయలేకపోయారు, ఎందుకు మీరు ప్రశ్నించలేకపోయారు? రాజశేఖర రెడ్డి గారు ఎంతో, వివేకానంద రెడ్డి గారు కూడా మీకు అంతే కదా. అంటే ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే మాట్లాడుతున్నారు కాబట్టి మీరు మేధావి కాదు. ఎస్, వైసీపీ అధికార ప్రతినిధి,
మీరు వైసీపీకి సపోర్టర్ మీరు మాత్రం అందుకని అంటున్నానంతే. మీరు వైసీపీ సపోర్టర్ గా మాట్లాడండి, తప్పలేదు. కానీ నేను మేధావిని, నేను పార్టీకి సానుభూతి పరుడిని, కాంగ్రెస్ కి అని మాట్లాడద్దు. ఎందుకంటే మీరు కాంగ్రెస్ సానుభూతి పరుడు కాదు. రాజశేఖర్ రెడ్డి గారికి ప్రాణం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి పరుడు. అది మాత్రం వాస్తవం. అది ముసుగు తీయండి. ముసుగు తీసి ముసుగు నుంచి బయటకు వచ్చి ఎస్ ఐఎమ్, నేను జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్ ని, జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని, మేము పోలవరం కట్టకపోయినా, పోలవరం పూర్తి చేయకపోయినా, ఏమి ఇకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారి మద్దతు టోటల్ గా కట్టినా కూడా నేను విమర్శిస్తూనే ఉంటానంటే ఇష్యూస్ బేస్డ్. మీరు వైసీపీ తరపు నుంచి ఇష్యూ బేస్డ్ అన్నారు అని అనుకుంటాము. మేము మేధావిని, చాలా చాలా గొప్ప వ్యక్తిని మాత్రం అనొద్దు మాత్రం దయచేసి చెప్తున్నా. ఆ ముసుగులో మీరు చేస్తున్న పనులేంటి? మీరు ఏదేదో చెప్పి, వాళ్ళని చెప్పి, వీళ్ళని చెప్పి, టీడీపీకి ఇన్ని వస్తే వాళ్ళు ఇలా వస్తారు, జనసేన ఇలా కరెక్ట్ కాదు, అలా కరెక్ట్ కాదు అంటావు. కరెక్ట్ కాదు. రెండోది, రామోజీరావు గారి మీద మీరు కేసు వేశారు. ఏం జరిగింది కేసు? అవన్నీ కూడా మొత్తం అట్లా ఎందుకు బయటికి రాలేదు? మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు తరపు ఉండేటప్పుడు ఈ రోజు రామోజీరావు గారి దాంట్లో మీరు రాజీ పడిపోయారా? మరి ఆ రోజు మరి ఏమైంది పొజిషను? అంటే ఇవన్నీ చాలా ఉన్నాయి. మీకోసం మాట్లాడేంత మన టైం మనకు లేదు. కానీ నేను ఎందుకు అంటానంటే, మీరు అడిగారు కాబట్టి ఉడవల అరుణ్ కుమార్ గారు ఇస్ అ ప్యూర్ అధికార ప్రతినిధి అండ్ వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోవరు. మీరు అన్నట్టు ఏంటంటే సార్, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి గురించి, వీళ్ళ గురించి మాట్లాడటం నిజంగా టైం వేస్తే. కాకపోతే ఏంటంటే వీళ్ళు ముసుగు వేసుకొని, అంటే మేధావులు అనే ముసుగులో వీళ్ళు చుండుతున్న విషయాన్ని ఇంకా నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. అందుకే వీళ్ళకున్న అసోసియేషన్ని, వీళ్ళ ఎజెండాని ఎప్పటికప్పుడు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పకపోతే ఏంటంటే, రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తున్నప్పుడు మీరు చూడొచ్చు, రేపు నుంచి ప్రతి వారానికి ఒక రోజు, 10 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి కంపల్సరీ పెడతారు. జగన్మోహన్ రెడ్డి ఇంత గొప్ప పనులు చేశాడు, వీళ్ళు ఇంత గొప్ప పనులు చేశారని ఇండైరెక్ట్ గా చెప్తా ఉంటాడు అనమాట. ఈ రేపు ఇక పొద్దున మీడియా కూడా అప్పుడప్పుడు అవసరం కదా, మీడియా కూడా ఒక నోటాటి క్యాండిడేట్ కదా, ఏదో చూస్తారని చెప్పి చేస్తూ ఉంటారు. అవును. మళ్ళీ చూసారేమో, రాజమండ్రి మడుగు దాటి బయటికి రాడు అనమాట. ఆ రాజమండ్రి రాజమండ్రి దాంట్లో మళ్ళీ సెక్యూరిటీ ప్రాబ్లం. అదే, అక్కడే ఉండి అన్ని అవాకులు చవాకులు పెడతా ఉంటారు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.